కురిసిన వడకల్ల వాన సిరికొండ మండల రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. కేవలం అరగంట పాటు కురిసిన ఈ వానలో ముఖ్యంగా తాటిపల్లి, జనిఖ్యాల గ్రామాల్లో వందల ఎకరాలు వరి పంట పూర్తిగా నేలరాయిపోయింది. ఒక్కో ఎకరానికి సుమారు 30,000 రూపాయల వరకు ఖర్చు పెట్టిన రైతులు ఇప్పుడు పూర్తిగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇదే నేపథ్యంలో పంట చేతికందే సమయంలో జరిగిన ఈ విపత్తుతో వారు తీవ్ర ఆర్థిక నష్టం కూడా జరిగిందని వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం వెంటనే సర్వే చేసి ఎకరానికి కనీసం 50,000 రూపాయల నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతన్నలైతే ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కాలిపోయింది. మొత్తం ఏం ఆశ లేదు సార్. మొత్తానికి ఇంత 6 నెలలు కష్టపడి దీన్ని ఇంతవరకు చేసుకొని ఇంత లాస్ట్ మూమెంట్లో కోసుకునే మూమెంట్లో ఒక ఎకరానికి వచ్చేసి 40,000 దాకా ఖర్చు వచ్చింది సార్. మొత్తం నేలపాలు అయిపోయినాయి. ధాన్యం ఏం ఆశ లేదు సార్. మొత్తం చేసి పెట్టుబడి మొత్తం దీనిపైన పెట్టేసినాం. ఉన్న ఎకరానికి కూడా 10 సంచులు కూడా వెళ్ళలేదు సార్. మొత్తం నాశనం అయిపోయింది సార్. మేము 40,000 కష్టపడి పెట్టుబడి పెడితే 60,000 మిగులుతాయి అనుకుంటే ఈ 40,000 వేనాయి, ఆ 20,000 వేనాయి. ఒక ఎకరాన 60 విలేజ్. మా విలేజ్లో 5 నెలలు కష్టపడి నీళ్ళు లేకుంటే పక్కలో పెట్టుకుంటున్నాం, బోర్లు వేసుకుంటా ఇట్లా పారించినాక రాత్రి 12 గంటలకు అర్ధగంట సేపట్ల మొత్తం రాళ్ళు పడి అకాల వర్షంతో మొత్తం వడ్లు రాలిపోయి ఏం చేతికి రాకుండా పోయినాయి. ఒక ఇత్తు లేకుండా రాలిపోయినాయి. ఎన్ని ఎకరాలు? మొత్తం ఈడ ఒక 500 ఎకరాలు రాలిపోయినాయి. ఈ ఊళ్ళో 500 ఎకరాలు రాలిపోయినాయి. పక్క ఊళ్ళో ఇక మాకు తెలియదు, కానీ మా ఊళ్ళో మాత్రం 500 ఎకరాలు రాలిపోయినాయి. ప్రభుత్వం కాలిపోయింది. మొత్తం ఏం ఆశ లేదు సార్. మొత్తానికి ఇంత 6 నెలలు కష్టపడి దీన్ని ఇంతవరకు చేసుకొని ఇంత లాస్ట్ మూమెంట్లో కోసుకునే మూమెంట్లో ఒక ఎకరానికి వచ్చేసి 40,000 దాకా ఖర్చు వచ్చింది సార్. మొత్తం నేలపాలు అయిపోయినాయి. ధాన్యం ఏం ఆశ లేదు సార్. మొత్తం చేసి పెట్టుబడి మొత్తం దీనిపైన పెట్టేసినాం. ఉన్న ఎకరానికి కూడా 10 సంచులు కూడా వెళ్ళలేదు సార్. మొత్తం నాశనం అయిపోయింది సార్. మేము 40,000 కష్టపడి పెట్టుబడి పెడితే 60,000 మిగులుతాయి అనుకుంటే ఈ 40,000 వేనాయి, ఆ 20,000 వేనాయి. ఒక ఎకరాన 60 విలేజ్. మా విలేజ్లో 5 నెలలు కష్టపడి నీళ్ళు లేకుంటే పక్కలో పెట్టుకుంటున్నాం, బోర్లు వేసుకుంటా ఇట్లా పారించినాక రాత్రి 12 గంటలకు అర్ధగంట సేపట్ల మొత్తం రాళ్ళు పడి అకాల వర్షంతో మొత్తం వడ్లు రాలిపోయి ఏం చేతికి రాకుండా పోయినాయి. ఒక ఇత్తు లేకుండా రాలిపోయినాయి. ఎన్ని ఎకరాలు? మొత్తం ఈడ ఒక 500 ఎకరాలు రాలిపోయినాయి.